అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విషయాల్లో మనం మాట్లాడబోయే పిల్లడు. అందరూ పెద్ద స్క్రీన్ వరకే చూస్తారు, కానీ చిన్న స్క్రీన్కి వదిలేస్తారు. సిల్వర్ స్క్రీన్ ఏముందిలేరా, ఏదో కామెడీకి చూస్తాం అంటారు. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కష్టాలు ఎవరికీ తెలీదు. ఇలాగే స్టార్ట్ అయిన తెలుగు అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. తేనంటే ఇష్టం లేదన్న వాళ్ళు ఎవరూ ఉండరు. పులిహార చెయ్యడంలో ఈయన ఎంత గ్రేటో నాకైతే తెలియదు, కానీ పులిహార కలపడంలో అయితే ఈయనను మించిన మనిషి ఎవ్వరూ ఉండరు. ఈయన ముఖం చూస్తేనే నవ్వు ఆగలేకుండా వచ్చేస్తుంది. ఆయన కామెడీ టైమింగ్, ఆయన మ్యాజిక్ చేసే విధానం, ఆయన మాట్లాడే తీరు, అప్పుడప్పుడు చూపించే అమాయకత్వం అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా ఇంప్రెస్ చేసింది. నేను మాట్లాడుతుంది మన విజయవాడ చిన్నోడు సుడిగాల్ సుధీర్, ఆల్సో నోన్ యాజ్ గాలోడ్ గురించి. ఈయనకి మొదట ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. జీవితం అంటే మ్యాజిక్ అంటేనే జీవితం అని బతికేవాళ్ళు. మన సుడిగాల్ సుధీర్ చిన్నప్పటి నుంచి మ్యాజిక్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ ఉండేవాళ్ళంట. అందుకే వాళ్ళ అమ్మగారికి ఒక కోరిక పుట్టింది, ఈయనని ఏదో ఒక రోజు తెరపైన చూడాలని. మన సుడిగాల్ సుధీర్ ఇంట్లో పెద్దోడు అవడం వల్ల ఇంటి బాధ్యత మ్యాక్సిమం ఆయనే తీసుకునే వాళ్ళంట. నా జీవితం నాది, నా పక్కన ఉన్న వాళ్ళు, ఆఖరికి నేను ప్రేమించే వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అని ఉండే కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కుటుంబం కోసం నిలుచుంటారు అని మన సుడిగాల్ సుధీర్ గారు గుర్తు చేశారు. డబ్బుల కోసం ఎన్నో ఈవెంట్స్ కూడా చేశారు, ఎంతోమందిని బాగా ఎంటర్టైన్ చేసేవాళ్ళు. ఇవన్నీ అవుతుండగానే ఆయన ఫ్రెండ్ గెటప్ శ్రీనుకి కొత్తగా జబర్దస్త్ అనే షో గురించి తెలిసిందనమాట. అవకాశం కుదరలేక గెటప్ శ్రీను గారు రాలేకపోయారు. అందుకే నా బదులు నేను సుధీర్ని పంపిస్తాను అని చెప్పారు. కానీ ఆ రోజే సుధీర్ గారికి కూడా ఒక ఈవెంట్ ఉండింది. ఆ ఈవెంట్ లేట్ అవ్వడం వల్ల లేట్గా వస్తే వాళ్ళ టీం లీడర్కి బాగా కోపం వచ్చింది. ఈయనకేంటి అసలు టైం సెన్స్ లేదా, ఇంపార్టెంట్ అని చెప్పినా కూడా ఈయన ఇంత లేట్గా వచ్చారంటే ఈయనకి అసలు కమిట్మెంట్ ఉందా అనే ఆలోచనలు కూడా వచ్చాయి. ఇంకేం చేయలేక నువ్వు లేట్గా వచ్చావు కాబట్టి నీ రోల్ ఇంకెవరికో ఇచ్చేసాం సుధీర్ అని ఆయనకి చెప్పారు. ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కూడా సుధీర్ గారు చూశారు. తర్వాత టీమ్ లీడర్గా వేణు గారికి చాలా డౌట్ వచ్చింది, మనం ఈ స్కిట్ పుల్ ఆఫ్ చేయగలమా, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది కాంపిటీషన్ ఉన్నారు, వీళ్ళందరితో పాటు మనం కామెడీ చేయాలి, అది జనాలకి నచ్చకపోతే మనల్ని ఉంచుతారా లేదా అనే డౌట్స్ వచ్చాయి. ఇవన్నీ సుధీర్ గారికి షేర్ చేసుకున్నప్పుడు ఆయన చెప్పారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, నేను ప్రూవ్ చేసుకుంటానని. ఆయన ప్రాక్టీస్లో విన్న డైలాగ్స్ అన్నీ ఒక్క పదం కూడా తప్పుగా చెప్పకుండా పర్ఫెక్ట్గా డైలాగ్ని రిపీట్ చేశారు. సో ఇంకా ఆయనకి కాన్ఫిడెన్స్ పెరిగి ఇంతకుముందు ఉన్న కోపం తగ్గి ఆయన్ని స్కిట్లోని ఆ క్యారెక్టర్లో పెట్టుకున్నారు. అండ్ ఆ స్కిట్ కూడా చాలా బాగా హిట్ అయింది. ఇంకా తర్వాత అందరికీ తెలిసిన కదే, ఎవెన్చువలీ ఆయన కూడా ఎక్స్ట్రా జాబ్స్లో లీడర్ అయ్యి బోల్డ్ అనే స్కిట్లకి హిట్ కొట్టారు. సుధీర్, రాంప్రసాద్, శ్రీను కాంబినేషన్ అయితే కేక్ అసలు. ముగ్గురికి ఒక యూనిక్ కామెడీ టైమింగ్ ఉండడం వల్ల ఎన్ని స్కిట్లు చేసినా నవ్వుతూనే ఉంటాం. కానీ అన్నిట్లో ఆయనకి ఎక్కువ ఫేమ్ పెరిగింది రేష్మి గౌతమ్ వల్ల. వీళ్ళిద్దరు జోడీ బాగుంది అని చాలామందికి అనిపించింది. దానివల్ల ఎన్నో రూమర్స్ ఎన్నో క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరికి ఆ ఇంటెన్షన్ లేకపోయినా వాళ్ళ కెమిస్ట్రీ ఎంతో బాగుండడం వల్ల వాళ్ళిద్దరిని డీకి తీసుకున్నారు. ఒక్కసారి డీ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు రేంజే మారిపోయింది. ఇప్పుడు వరకు జస్ట్ జబర్దస్త్ వల్ల హిట్ కొట్టిన వీళ్ళిద్దరూ సడన్గా చాలా రెస్పాన్సిబిలిటీని వాళ్ళ షోల్డర్స్ మీద వేసుకున్నారు. ఇప్పుడు వరకు టీంతోనే నవ్వించిన సుధీర్ గారు ఫైనలీ తన ఓన్ టాలెంట్తో షైన్ అయ్యారు. ఇంకా దీని తర్వాత చెప్పాల్సిన స్టోరీ అవసరం లేదు. ఇంకా సినిమాల్లోకి వెళ్ళడము, ఇప్పుడైతే ఎన్నో మెయిన్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అన్నిటికంటే నాకు ఈయన గురించి చాలా నచ్చిన విషయం ఏంటంటే, అందరూ ఒకరిని నవ్వించడానికి పక్క వాళ్ళ మీద బాధ పెట్టే జోక్స్ వేస్తూ ఉంటారు, కానీ ఈయన మాత్రం ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటారు. అండ్ పక్క వాళ్ళు కూడా ఆయన మీద జోకులు వేస్తే ఒక్క మాట అన్నారు. ఆ హ్యూమిలిటీ అండ్ డౌన్ టు ఎర్త్ నేచర్ చూసే ఎంతోమంది అమ్మాయిలు ఈయనకి ఫ్లాట్ అయిపోయారు. ఈయనకి లేని టాలెంట్ అంటూ ఏదీ లేదు. డ్యాన్స్ అయినా, సింగింగ్ అయినా, కామెడీ అయినా, మ్యాజిక్ అయినా, ఏదైనా ఎంతో కృషితో నేర్చుకుంటారు. ఇంకెన్నో మూవీస్, దానికి మించి షోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.